హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వాణిరెడ్డి. వాణిరెడ్డి రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో రెసిపీ క్రిస్పీ దోశ. బంగాళదుంప రవ్వతో కలిపి చేసే ఈ దోశలు ఎంతో క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హెల్తీగా తినాలి అనుకుంటే ఇలా ఉదయం క్రిస్పీ దోశలు వేసుకోవచ్చు. మనం ఎప్పుడు ఒకలాంటి దోశలు కాకుండా బంగాళదుంప రవ్వతో కలిపి చేసే ఈ దోశలు రుచిగా, చూడడానికి కూడా ఎంతో బాగుంటాయి. కరకరలాడుతూ పిల్లలు ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. మీరు కూడా నాతో పాటు వీడియో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ 2 మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకొని పైనున్న చెక్కును పీలర్ సహాయంతో తీసేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో బంగాళదుంపలను శుభ్రంగా కడిగి ముక్కలాగా కట్ చేసి వేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బంగాళదుంప మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. బంగాళదుంప ముక్క మెత్తపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్లు తీసేసి ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అరకప్పు ఉప్మా రవ్వ పోసుకోవాలి. దాంతోపాటు అరకప్పు బియ్యం పిండి తీసుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ 1, 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు మిశ్రమాన్ని పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని గిన్నె పైన మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కనుంచండి. అరగంట తర్వాత మూత తీసుకొని మరొకసారి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెనాన్ని పెట్టి పెనంకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే తయారు చేసి పెట్టుకున్న దోశ మిశ్రమాన్ని పెనం మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మనం నార్మల్ దోశలాగా కాకుండా మధ్యలో నుండి కాకుండా అంచుల నుండి దోశ పిండిని వేసుకోవాలి. అచ్చం మనం రవ్వ దోశ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలి. పెనానికి ఆయిల్ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం రవ్వ దోశకి ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా అంచుల నుండి మధ్యలోకి రావాలి. మనం నార్మల్ దోశ మధ్యలో నుండి అంచులకు వెళ్తాం కదా, ఇది రవ్వ దోశ మాదిరిగా వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా పైనుంచి ఆయిల్ అప్లై చేసుకొని బంగారు వర్ణం వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యే వరకు, తడి పూర్తిగా ఆరిన తర్వాత నిదానంగా తీసుకోండి. దీన్ని 2 వైపుకి టోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ దోశలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో రుచిగా ఉంటాయి ఇవి. టమాటోతో చట్నీతో, కొబ్బరి చట్నీతో తింటే టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా డిఫరెంట్గా ఎప్పుడు చేసుకునే దోశలు కాకుండా చాలా సింపుల్గా అప్పటికప్పుడు మీరు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. ఈ దోశలను వేడి వేడిగా ఉల్లిపాయ చట్నీతో తింటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. మళ్ళీ